నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. దేశ ప్రధాని హైదరాబాద్కు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఐఎస్బి 20వ వార్షికోత్సవం సభలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే వస్తూ బేగంపేట్ ఎయిర్పోర్ట్లోని బీజేపీ నేతలు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు, ఒక సభ లాంటిది ఏర్పాటు చేశారు. అక్కడికి అందరూ బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్కడ సమావేశాల ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేసీఆర్ పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంటే గతంలో కూడా చాలాసార్లు వచ్చారు, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే ఒక దాడి చేశారనుకోవచ్చు. అంటే ఆ రకంగా టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఆ రకమైన కామెంట్ చేశారు. ఇది ఒక అవినీతి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలనలో ఈ తెలంగాణ ప్రజలంతా కూడా బందీ అయిపోయారు, ఇక్కడ నుంచి విముక్తి కలగాలి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఈ రకమైన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవినీతి పైన, దానిపైన ఆయన కామెంట్ చేశారు. మరి ఎందుకు ఆ స్థాయిలో ప్రధాని ఈ స్థాయిలో కామెంట్ చేశారు? నిజంగా అవినీతికి పాల్పడుతున్న, నిజంగా ఆ రకమైన సమాచారం ఉందా? అవినీతిలో కూరుకుపోయిందనే సమాచారం ప్రధానికి ఉందా? లేక ఈరోజు ఏదైతే కామెంట్ చేశారో ఈ కామెంట్ ఇంకా తీవ్ర స్థాయిలో ఉండబోతుందా రాబోయే రోజుల్లో? ఎందుకు ఈ కామెంట్ చేశారు? సో అదేవిధంగా ఇటు ప్రధాని వస్తున్నారంటే ఇటు కేసీఆర్ కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ మాజీ ప్రధాని దేవగౌడతో పాటు అదేవిధంగా కుమారస్వామితో కూడా సమావేశం అయ్యారు. దేశ రాజకీయాలపై చర్చించుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఎందుకు ప్రధాని వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇది ఒకసారి, రెండుసారి, ఇది మూడోసారి. సో ఎందుకంటే ఇద్దరి మధ్య నిజంగా దూరం పెరిగిందా? ఈ స్థాయిలో ప్రధాని మారడానికి కారణం ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక అనలిస్ట్ మనకు బండారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా రాకేష్ గారు, మీరు చెప్పండి, మీరు విని ఉంటారు ఈరోజు బేగంపేటలో ఏదైతే బీజేపీ నేతల సమావేశం ఏర్పాటు చేశారో అందులో ప్రధాని మాట్లాడిన మాటలు, అందులో నేరుగా ప్రభుత్వం పైన కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ప్రధాని ఈ స్థాయిలో మాట్లాడేది మొదటిసారి అనుకోవచ్చు. ఎట్లా చూస్తున్నారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్యానల్ మెంబర్స్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రధానమంత్రి గారు ఈరోజు ఏదైతే ఉన్నారో ఆయన వచ్చి మాట్లాడిన దాంట్లో దానికి కేంద్రం ఇది శాంక్షన్ చేసింది, లేకపోతే మేము 8 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి ఫలాన్ని అందించాం, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం మా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ చేసింది, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఇది శాంక్షన్ చేశామని చెప్పేసి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. జనరల్ గా ప్రధానమంత్రి గారు ఇక్కడ లోకల్ బీజేపీ పార్టీ నాయకులు ఏదైతే లాంగ్వేజ్ లో మాట్లాడతారో అదే భాషలో ఆయన మాట్లాడిపోయాడు. నెంబర్ 1. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు అంటే ఆయన గతంలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మేము సీఎం గా ప్రోటోకాల్ ప్రకారం అటెండ్ అవుతా అంటే మీరు అటెండ్ కానికి అవసరం లేదని చెప్పేసి పిఎం ఆఫీస్ రిప్లై ఇచ్చింది. కాబట్టి ఆయన మరియు వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 3 ప్రోగ్రాంలు వచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు. అవును. ఆ 3 ప్రోగ్రాములు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించో లేకపోతే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు రాలేదు. ఆయన వచ్చినటువంటి 3 కార్యక్రమాలు కూడా కంప్లీట్ గా ప్రైవేట్ ప్రోగ్రామ్స్. అది మీరు భారత్ బయోటెక్ తీసుకున్నా, లేకపోతే సమతామూర్తి తీసుకున్నా, లేకపోతే ఈ రోజు వచ్చిన ఐఎస్బి తీసుకున్నా, కానీ ఏది కూడా ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, అది ఇన్వైటీగా వచ్చాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆయన అడిగినప్పుడు మేము అటెండ్ కావడం, అడగనప్పుడు మేము అటెండ్ కాకుండా ఉండడం లేదు. మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వంగా మా నిర్ణయాలు అంటే అదొక సాంప్రదాయం ఉంటుంది కదా రాకేష్ గారు. ఇప్పుడు రాకేష్ గారు అంటే ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వాగతం పలకడం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. అటువంటి ప్రోటోకాల్ సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది కూడా ఏ ప్రధానమంత్రి సాంప్రదాయం? ఇప్పుడు ఆ ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు మేము అటెండ్ అవుతామని చెప్తే మీరు అటెండ్ కానీ అవసరం లేదని చెప్పేసి లెటర్ ఇచ్చింది పిఎంఓ. ఆయన సరే, అది టాపిక్ వదిలేసి అది ఓకే రాకేష్ గారు పాయింట్ అది కాదు. ఇప్పుడు ఈ రోజు ప్రధాని మాట్లాడుతూ ముఖ్యంగా అవినీతి పైన ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాలన, ఈ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు ఒక బందీ అయ్యారు, ఈ రకమైన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఏదైనా సమాచారం ఉందనుకోవచ్చా? నెక్స్ట్ ఈ దాడులు ఇంకా తీవ్ర స్థాయిలో ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఒకటి చెప్తున్నా అండి, తప్పకుండా మేమేమంటున్నామంటే ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా అదే కుటుంబం ఉన్నది. ఈరోజు పాలన కూడా ఎవరు కూడా రాజ్యసభ మెంబర్ అంటే ఎలక్టెడే కానీ సెలెక్టెడ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారు కుటుంబ పాలన అంటే మరి ఆయనకు ఎందుకు కనిపించట్లేదండి? వాళ్ళ బీజేపీలో ఇప్పుడు కర్ణాటక ఉంది, యడియూరప్ప గారి 2 కొడుకులు, ఒక ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఒక ఆయన పార్టీలో జనరల్ సెక్రటరీ, ఒక ఆయన ఎమ్మెల్యే.
అదే విధంగా సుష్మా స్వరాజ్ గారు మన వసుంధరా సింధియా ఉన్నది, ఆమె ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ఆయన క్యాబినెట్ లోనే, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, ఆయన సెంట్రల్ మినిస్టర్. ఇట్లా చాలా చెప్పుకో. మాధవరావు సింధియా ఫ్యామిలీ ఏందండి, అంటే మాధవరావు జ్యోతిరాజ్ సింధియా ఏంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ దాంట్లో ఎంపీ, వాళ్ళ అత్త వాళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి చేసింది, ఇప్పుడు వాళ్ళ బామ్మారిది ఎంపీ, ఈయన సెంట్రల్ మినిస్టర్. దాంట్లో కుటుంబం లేదా మరి? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదో ఒకటి మాట్లాడిపోదామని వచ్చింది చెప్తే ప్రైమ్ మినిస్టర్ గారిని ప్రిపేర్ అయ్యి రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి సూటి క్వశ్చన్ ఏమేసిందండి భారత సమాజం? మీరు చదువుకున్న అన్నారు, సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయని అడిగారు. కానీ ఒకటి రాకేష్ గారు ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి అంటే ప్రధాని వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి ఇక్కడ ఉండట్లేదు తెలంగాణలో? ప్రధానమంత్రి దేనికి వచ్చిండు? ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి వచ్చిండా, లేకపోతే ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఓపెన్ చేయడానికి వచ్చిండా, లేకపోతే దేశం మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కడైనా ఇక్కడ ఆద్యం పైనకి వచ్చిండా? దేనికి వచ్చిండు ప్రైమ్ మినిస్టర్ గారు? నేనేమంటానంటే ప్రైమ్ మినిస్టర్ గారిని రావచ్చు, తిరగచ్చు, పోవచ్చు. అని నేనేమంటున్నా, ప్రైమ్ మినిస్టర్ గారిని వచ్చిన ప్రోగ్రామ్ ఏంది, ఆయన షెడ్యూల్ ఏంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కూడా బిఫోర్ షెడ్యూల్ డిక్లేర్ చేసినాం కాబట్టి తప్పనిసరి అక్కడ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా ఏం తక్కువ వ్యక్తి కాదు కదా. కాబట్టి అక్కడ సందర్శనాలు వెళ్ళాం. ఒకటి నేనేమంటున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఆయన వచ్చి డిక్లేర్ చేసిన ఆయన దేశానికి ఇంతవరకు ఒడగబెట్టింది లేదు. ఆయన చెప్పుకోమని చెప్పండి సార్, మేమంటలేము 8 ఏళ్ళలో ఆయన ఏం చేసారో చెప్పమని చెప్పుకుని ఇంతవరకు ఏం చేయలేకపోయారు. కాబట్టి నేనేమంటానంటే బీజేపీ విమర్శలు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏదైతే మాట్లాడుతుండో బండి సంజయ్ గారు, ఆయన లాంగ్వేజ్, ఆయన ఏం మాట్లాడుతుండో మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది. ఆయన పీకనికి మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన పీకిండట, ఆయన పీక్ కట్టలు కట్టింది ఏంటంటే కిషోర్ మాటలు మాట్లాడన్నా? వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే బీజేపీ పార్టీ నాయకులు తమాషా చూస్తుంది. ఇటువంటి భాష మేము కూడా మాట్లాడొచ్చు. ఏమిటో చెప్పండి, ఈటక జవాబు పత్తర్సిదేంగే. బట్ మేము ఒకటే చెప్తున్నాం, అంటే భయపడి పారిపోయాడు అంటున్నారు బండి సంజయ్. మీరు సరే ఇప్పుడు బండి సంజయ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. బండి సంజయ్ ఇంతకుముందు మాట్లాడుతూ భయపడిపోయారు కేసీఆర్, ముఖం చాటేశాడు అనేది. ప్రైమ్ మినిస్టర్ పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? దేశానికి బట్టి శని ఆయన ఈరోజు దేశానికి ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నాం. ప్రైమ్ మినిస్టర్ పట్టించుకోవాల్సిన అవసరం నేను చెప్పండి మా ఏం చేసిండు? బైఫర్కేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిండా, లేకపోతే ఈ దేశంలో ఏది హంగరీ ఇండెక్షన్ ఏమన్నా 141 నుంచి తీసుకొచ్చి 20-30 వేసిండా? అసలు ఆయన దేశానికి చేసిందని చెప్పండి. మొత్తం కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టుకుని ఆ డబ్బులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు లోన్లు ఇస్తాం, ఆ లోన్ మాఫీ చేస్తామని చెప్పి తిరుగుతున్నాయి. ఆయన చేసిందనే చెప్పమని చెప్పండి. ఇది ఇప్పుడు ఏం చేతగాలే కాబట్టి మళ్ళొక మసీదు మందిరం ఇష్యూని తీసుకొచ్చింది, జ్ఞానవాపి మసీద్ అని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చింది. ఎట్లయితే ఇక్కడ ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు పొందామనే ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా ఆయన అంటే నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా ఈ దేశానికో రాష్ట్రానికో చేసిన ప్రతి సంక్షేమ పథకాలు మాత్రం చెప్పలేదు. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ప్రధాని స్పీచ్ కి సంబంధించి? ఈ రోజు ఈ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి చెప్తున్నారు. మీరు కూడా గతంలో చాలాసార్లు మీ ప్రెసిడెంట్ కూడా అనేవారు మొత్తం ప్రభుత్వం అంతా అవినీతిలో కూరుకుపోయిందా అది అని. ఆ పరిస్థితి ఉందా? ప్రధాని మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా ఈరోజు? ఎందుకంటే టీఆర్ఎస్ చెప్తుంది అన్ని అబద్ధాలు మాట్లాడి వెళ్ళారు ప్రధాని అని. అంటే నాయకులు మారుతా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హోంమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి వరకు కూడా ఆరోపణలు అవినీతి మీద చేయడమే తప్ప దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఇప్పటి వరకు ఎక్కడ లేదు. సో డబుల్ స్టాండర్డ్ బీజేపీ ఎప్పుడైనా ఒక పక్కనేమో అవినీతి అంటది, అక్రమాలు అంటది, కుటుంబ పరిపాలన అంటది, మా కళ్ళ ముంగంటే కనిపిస్తున్నాయి అంటది, కాగు నివేదికలలో మా కాడికి వచ్చినాయి అంటది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలలోనైతే ఇగో జోబులో పెట్టుకునే వస్తుండే ఇగో డైరెక్ట్ పూసలకే పంపించే చేస్తాడు అని అంటారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి మీద కేంద్రం నుంచి ఏవైనా చర్యలు తీసుకున్నారా? ఈ రోజు స్పష్టంగా ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. అవును, ఈ రోజు మాటలు బట్టి తెలిసిపోయింది. రామ్మోహన్ గారు ఎప్పుడు అనలేదు నాకు తెలిసి అవినీతిలో కూరుకుపోయింది, అవినీతి కుటుంబం అనే విధంగా. అంటే ఏమైనా సమాచారం వెళ్ళినట్టుంది ఫ్యూచర్ ఫర్దర్. మరి ఇది ఎప్పటి నుంచో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, చిట్టా మొత్తం మా దగ్గర ఉందని గతంలో కూడా అన్నాడు ఇదే ప్రధానమంత్రి గారు. కానీ ఈ రోజు డైరెక్ట్ కుటుంబాన్ని అడ్రస్ చేస్తూ అన్నటువంటి విషయం మనందరికి కూడా కనిపిస్తా ఉంది. మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? కాళేశ్వరం అనేది ఏటీఎం అయిందని అన్నారు. ఈ రోజు మిషన్ భగీరథ అనేది ప్రతి దాంట్లో తవ్వకాలు డబ్బులే అని అన్నారు, కుటుంబ పరిపాలన అని అన్నారు. సో ఈ రోజు నేను అనేది ఏంటంటే ఒక ప్రధానమంత్రి లెక్క మీరు ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఇప్పుడు రాకేష్ గారు అన్నదాకా మనకు ఆ విషయంలో స్పష్టత తెలియదు. ఎందుకంటే పిఎంఓకి లేఖ రాసినప్పటికి కూడా ఏది ప్రోటోకాల్ లో ఉండాలంటే మీరు మాకు అవసరం లేదనేటటువంటి రిప్లై ఏమనంటే
డైరెక్ట్ టిఆర్ఎస్ పెద్దలు కూడా ఇదే మీడియా ముఖంగా వచ్చినప్పుడు అడ్రస్ చేస్తూ ఆ రోజుల్లో ఇష్యూ వచ్చింది, అది మీరు చూపించండి. స్పష్టత వస్తుంది. కరెక్టే, ఆ రోజుల్లో టీఆర్ఎస్ వాళ్ళని కూడా అడిగారు, ఎస్ మీరు అంటే కేసీఆర్ రాకండి అని చెప్పేసి పిఎంఓ నుంచి వచ్చింది అన్నారు, కానీ లేక ఎక్కడ వీళ్ళు కూడా విడుదల చేయలే. అదే అంటున్నా, ఒకవేళ అది గిట్ట నిజం అయితే చూపించి మాట్లాడాలి మీరు కూడా. అవును, లేదు అని అంటే మాత్రం ప్రోటోకాల్ లేకపోవాల్సినటువంటి విఘ్నత మనకు ఉండాల్సినటువంటి. సరే మంచా చెడా లేకపోతే మనకు పడ్డా పడకపోయినా దేశ ప్రధానమంత్రి అంటున్నప్పుడు మనందరి ప్రధాని మన యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అయినా సరే మన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా ప్రోటోకాల్ అనేది రాజ్యాంగబద్ధంగా ఒకవేళ నువ్వు పోయేది ఉంటే మాత్రం మర్యాద పూర్వకంగా కలిసేసి రావడం అనేది మన సాంప్రదాయం. శత్రువు ఇంటికి వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి తెలంగాణ సంస్కృతే కదా. ఎవరు వచ్చినా రామోహన్ గారు ఒకటి అంటారు, అంటే ఆతిథ్యం ఇవ్వడంలో కేసీఆర్ మించిన నాయకుడు ఎవరు లేరు అంటారు. సో అలాంటిది ఈ రోజు మరి ప్రధాని వస్తే కూడా ఉండకపోవడం అంటే మరి ఎట్లా చూడాలో? అందుకని అంటున్నా కదా. అయితే తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు తెలంగాణ ద్రోహి లెక్క బీజేపీ ఉందనేది ప్రతి గల్లీ ప్రతి వాడ కూడా ప్రచారం అనేది సుస్పష్టంగా ఉంది. ఎందుకంటే నిన్న కూడా బండి సంజయ్ కమెంట్స్ మనం చూస్తే మత విద్వేషాలని రగిల్చేటట్టుగా ఎంత ఘోరంగా మాట్లాడుతుండండి. మసీదులను దోవుతానంటే శవాలు వెళ్తే మీకంట, శివలింగాలు వెళ్తే మాకంట. అరే నువ్వు హనుమాన్ జయంతి రోజు వచ్చినప్పుడు ఆ హనుమంతుడి యొక్క స్ఫూర్తిని నింపు జనాల్లో, యువకుల్లో. ఆ హనుమంతుడి యొక్క ధైర్యాన్ని నింపు, ఆయన సత్యవాకు లెక్క ఆయన కుంటున్నటువంటి నిష్ఠని నింపు, మనకు నేర్పించినటువంటి మన ధర్మాన్ని చెప్పు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని చెప్పు. అంతే తప్ప ఇంకొంది మనం కులగొడదాం మీరు దానికి సిద్ధమా అని ఛాలెంజ్ చేస్తూ విద్వేషాలను రగులుస్తూ మన ధర్మం దాని వల్ల పెరగదు, మనం లోకువయ్యేటటువంటి పరిస్థితి అవుతుంది. ఇదే హిందువుల మనోభావాలను నువ్వు నిజంగా మీరు దెబ్బతీస్తా ఉన్నావు. మన ధర్మం మనకి ఇట్లా చెప్పలే. మన జోలికి ఏమైనా వచ్చినప్పుడు వీ కెన్ హ్యాండిల్ ఇట్. ఏం చేసిరండి? ఏమైనా అరబ్లు ఏమైనా చేయగలిగిరా మనని, లేకపోతే బ్రిటిషర్లు ఏమైనా చేయగలిగిరా, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు చేసిరా, లేకపోతే యూరోపియన్లు ఏమైనా చేయగలిగిరా? హిందూ కభీ భీ ఖతరే మే నీ ఆయా. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక 8 ఏళ్ల సంధి మాత్రమే హిందూ ఖతరే మే ఆయా. నేను చెప్తా ఉన్నా, ఈ స్లోగన్ బీజేపీ తీసుకొని వస్తుందంటే నిజంగా ఈ రోజు గిట్ వచ్చినేమో వీళ్ళ వల్ల. అవును, గుడులకు సంబంధించినటువంటి ఒక పంచాయత్ ఉంది అనుకుందాం. ఒకప్పుడు ఇన్వైట్ చేసిరు, మన గుడ్లను వాళ్ళు కూలగొట్టుకొని కట్టిరు, దాని మీద కొన్ని చట్టాలు తెచ్చుకుని ఎట్లున్నది అట్లా ప్రశాంతంగా ఉండండి అని అనుకుంటారు. లేదు, కొన్ని ఎగ్జామ్షన్స్ తోటి నిజంగానే మన గుడ్లకి మన యాక్సెసిబిలిటీకి అడ్డుకట్టగా ఉంటే చట్టరీత్యా మన హక్కు కోసం మనం కొట్లాడాల్సినటువంటి ధర్మం మన మీద ఉంటుంది. మన ధర్మం గురించి మనం కొట్లాడదాం. కానీ యువకులని ఏం తెలియనటువంటి పసిపిల్లలని మెదడులో విద్వేషాలను రగులుస్తూ, ఇటు పక్కనేమో కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకులేమో అవినీతి అక్రమాలు కుటుంబ పరిపాలన అని అంటారు, చర్యలు ఏమి తీసుకోరు. రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తారు, కానీ ఆ రైతుల వడ్లు మేము కొనుక్కోమని చెప్పి సంతకాలు తీసుకుంటారు. తెలంగాణ కోసం మేమే కొట్లాడతామమ్మా, మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని అంటారు, కానీ సిలిండర్లు పెట్రోల్ డీజిల్ మీద పెంచుకుంటాం. ఒక స్టాండర్డ్ ఉందా రాజేష్ గారు? అడుగుతా ఉన్నా, ఒక స్టాండర్డ్ ఉందా? దీస్ పీపుల్ ఆర్ డబుల్ స్టాండర్డ్ గైస్ వీళ్ళంతా. కానీ ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు, అంటే ప్రధాని వచ్చి ఈరోజు ఖచ్చితంగా రేపు మేము ఇక్కడ అధికారంలోకి వస్తాము, ప్రజలంతా కూడా ఫిక్స్ అయిపోయారు బీజేపీకి గెలిపించేందుకు, ఈ అంటే ప్రధాని ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పారంటే ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి ఉండొచ్చా? అంటే ఒకటి పార్టీ క్యాడర్ ని బూస్టప్ చేయడానికి ఆ మాట అంటున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. లేదు సార్ అవమానం అని, ఇప్పుడు గతంలో కూడా ఇవే జరిగినాయి కదా. నరేంద్ర మోడీ గారు కాదు, జేపీ నడ్డా గారు వచ్చి ఏటీఎం అయిందని అన్నారు. అదే మళ్ళీ వీళ్ళ ఇంకో పార్టీ అధ్యక్షుడు పాత పార్టీ అనొచ్చు అమోఘంగా పథకాలు ఇటు ఉన్నాయని అంటారు. పార్లమెంట్ లోనేమో మళ్ళీ ఇదే కేసీఆర్ ని మెచ్చుకుంటారు, వీళ్ళేమో ఆయన మద్దతు ఇస్తారు. ప్రతి చట్టానికి వాళ్ళేమో మద్దతు ఇస్తారు. వీడికి వచ్చి అవినీతి అని అంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ తోటి తెలంగాణ సమాజానికి నా పాయింట్ ఒకటే, మనకు ఒరుగుతుందంటూ ఏమీ లేదు బీజేపీ తోటి. ఒరిగిందంటూ ఏమని ఉంటే రిపోర్ట్ కార్డు చూపించి మాట్లాడండి, దయచేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి మాట్లాడండి. అంటే మీరు ప్రధాని అబద్ధాలు చెప్పారంటారా? ఈ రోజు టీఆర్ఎస్ చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి ప్రధాని మొత్తం అబద్ధాలు చెప్పారు. అడుగుతా ఉన్నా, బీజేపీ నేతలు సమాధానం చెప్పండి. ఇక్కడ గాలి మోటార్ ఎక్కి చెన్నైలో దిగుతాడు, చెన్నైలో దిగి ఏం చేస్తాడు సార్? 11 ప్రాజెక్టులకి సుమారు 31,000 కోట్లతోటి శంకుస్థాపన చేయనికపోతుండు. తెలంగాణకి ఎందుకో చేయనికి రాలే, అట్లాంటిది ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకో జరగలేదు.
అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏం చేశారు ప్రధాని తెలంగాణకు 8 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే ఏం చెప్తారు? వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళారు. ఐటీఐఆర్ను రద్దు చేసిన ఘనత ప్రధాని మోదీది. ఈరోజు తెలంగాణకు వచ్చి ఒక విషయం చిమ్ముతున్నారు అనే విధంగా ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. సో ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తూ ఉన్నారు. నమస్కారం అండి అందరికి. నమస్కారం అండి. మొన్ననే కదా కేంద్ర మంత్రి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణాని కోసం శాంక్షన్ చేస్తూ ప్రోగ్రాం పెట్టిండ్రు. అది ఇంకా మర్చిపోలేదా? ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో దేశంలోనే అతి ఎక్కువ లెంత్ గా రోడ్ల నిర్మాణం జరిగిన విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవట్లేదా? ఈ ప్రభుత్వం మా ప్రభుత్వమే తప్పు చేసినట్టయితే మా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు తప్పే ఉంటే రాజేష్ గారు లోక్సభలో రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎందుకు సపోర్ట్ చేసిరు? అనేక బిల్లులకు అనేక సందర్భాల్లో మోదీ గారి యొక్క పరిపాలన అమోఘం గొప్ప కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పినారే. అవన్నీ తప్పు అని క్షమాపణ కోరుతారా? మరి ఇది డబల్ స్టాండర్డ్ మాది కాదు. డబల్ స్టాండర్డ్ కాంగ్రెస్ మరి టీఆర్ఎస్ కనబడతా ఉన్నది. మీరు కళ్ళుండి కబోదుల్లాగా మీరు చూసి కూడా కనబడనట్టు గుడ్డిగా వ్యవహరిస్తే ఎట్లా అని అర్థం కాదు. పని చేయకుండానే దేశంలో అనేక ఎన్నికల్లో అనేక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తా ఉన్న ప్రజలు కాదు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ కాదు ఏంటి ఈ స్థాయిలో ఉంటుందా ఇంకా ఫ్యూచర్ అంతా కూడా? అంటే నెక్స్ట్ ఇంకా ఈరోజు ప్రధాని ఏ స్థాయిలో విమర్శలు చేశారో ఇంకా నెక్స్ట్ ఇంతకు రెట్టింపు ఉంటుందా? ఇంకోటి అవినీతి అంటున్నారు, ఆ స్థాయి ఏమైనా మీ దగ్గర సమాచారం ఉందా? లీగ్ మ్యాచ్లు కంప్లీట్ అయిన ఇప్పుడు నాకౌట్ ఉన్నది. నాకౌట్ చూసుకుంటాం. ఇప్పటిదాకా స్టేట్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వాన కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఈ యొక్క టీం తోనే ఇక్కడ ఆడుకున్నాం. మేమంతా కూడా డిఫెన్స్ లో పడ్డ టిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు మొత్తంగా కూడా జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఈ యొక్క సర్కార్ డిఫెన్స్ లో పడ్డది. వీడియో ఆఫ్ చేశారు అల్జాపూర్ గారు, వీడియో ఆఫ్ చేశారు. అల్జాపూర్ గారు వీడియో ఆఫ్ చేశారు. వీడియో ఆన్ చేయరా? లేదండి, వీడియో ఆన్ చేయరా? మాట్లాడండి. సో ఈ సర్కార్ డిఫెన్స్ లో పడి నిద్ర కరువైతాను, కంటి కురుకు లేకుండా ఉన్నది. కాబట్టి కదా మాటికి బీజేపీ పేరు, బండి సంజయ్ పేరు, కిషన్ రెడ్డి పేరు, లేకుంటే అరవింద్ గారి పేరు ఇవన్నీ ఎందుకు తీస్తారు? మా గురించి భయం లేకుంటే, మా పార్టీ పట్ల వాళ్ళకు అంత థ్రెట్ అనిపించకుంటే మమ్మల్ని మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాగానో షర్మి లాగానో లేకుంటే కాంగ్రెస్ లాగానో వ్యవహరిస్తారు. ఓన్లీ మీ 10 సార్లు మాట్లాడితే 9 సార్లు బీజేపీ పేరు వస్తుంది. అంటే ఒకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా దాడి చేశారు ఆ పరిస్థితి ఉంటుందా? తెలంగాణలో కూడా దాడి మీన్స్ అంటే మాటల దాడి ఏ రకంగా చేశారో పశ్చిమ బెంగాల్లో ఏ స్థాయిలో బీజేపీ చేసిందో అదే స్థాయి ఈరోజు తెలంగాణలో కూడా ఫ్యూచర్ రిపీట్ అవబోతుందా? రాజేష్ గారు నేను చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి దేశానికి మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సర్కార్ యొక్క అవినీతి అక్రమాలు మరి కుటుంబ పాలన గురించి మాట్లాడిన ఆన్ రికార్డ్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిందంటే ఊరికే మాట్లాడలేదు, ఓపిక పట్టినారు. అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అనేక విషయాలు తెలుసుకున్నప్పటికీ మార్చుకుంటారేమో, వారి యొక్క మైండ్ సెట్ మార్చుకుంటారు. ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం కాకుండా అవినీతి లేకుండా రైట్ ట్రాక్ లో నడుస్తారేమో. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు అంటే ఎప్పుడు కూడా ప్రధాని నాకు తెలిసి ఈ స్థాయిలో ఈసారి మాట్లాడారంటే ఎందుకు అంటే కేసీఆర్ దేశవ్యాప్తంగా కొందరిని కలిసి వస్తున్నాడు, బీజేపీ వ్యతిరేక శక్తులకు కలిసి వస్తున్నాడు కాబట్టి ఆ కోపం ఏమైనా వస్తుందా? కోపం వచ్చిందా ప్రధానికి? మాట్లాడక వాల్యూ ఉన్నదా? ఇది బుడుగా బొంగరాన్ని లేదంటే ఆ గుడ్డుని నిలబడితే ఎటు సైడ్ పడుతో తెలియదు. ఆ విషయం ఆ యొక్క స్టాలిన్ తెలుసు, మమతకు తెలుసు. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్ని కలిసి వస్తున్నారు కదా కేసీఆర్ దేశవ్యాప్తంగా. ఆయన గురించి మేము భయపడతాము. ఆ పార్టీకి జవసత్వాలు ఉండవు, రాజేష్ గారు సూటి ప్రశ్న అడిగారు. ఆ పార్టీకి సిద్ధాంతం లేదు, ఆ పార్టీకి కమిటీలు లేవు,
వన్ అరే నీ మ్యాన్ సిద్ధాంతం ఏంటో చెప్పాలన్నా, నీ పార్టీ సిద్ధాంతం మీకు చెప్పరాదు. దయచేసి వినండి. ఎవరు ఎవరు మీరు దొంగ పార్టీ, మరి దేశాన్ని అమ్ముకుంటున్న పార్టీ, దేశాన్ని అమ్ముకుంటున్న పార్టీ. రైట్ చెప్పాలా మరి? రైట్ ప్లీజ్ ప్లీజ్ పార్టీ అని చెప్పాలా మరి? ఇక అసలు మాట్లాడతామా మరి? మాట్లాడుతున్నాం కుటుంబం ఏనాడు ఇంతకీ భార్య నిలబెట్టుకోడు, అసలు నా తర్వాత మీరు వినిపించండి. రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడతా ప్లీజ్ రాకేష్ కాలు మొక్కొచ్చినోడు అని చెప్పనా? రాకేష్ కాలు మొక్కొచ్చినోడు, రాకేష్ ప్లీజ్ ఓట్ల గురించి పోయి బర్ఫాలో పూజలు వచ్చినోడు అని చెప్పనా? రాకేష్ ప్లీజ్ మాట్లాడిద్దాం ప్లీజ్ మాట్లాడిద్దాం అవన్నీ ఆమె కుటుంబం ఉంది, నీ కుటుంబం ఏదో చెప్పు. మంచి రాముడు కూడా బాగుంటుంది, నీ మాట్లాడాలి. కోల్పోతారు. వారి యొక్క ఎనర్జీ రైట్ ఒక నిమిషం నిర్వీర్యమైతది. తండ్రి చూసుకోలేడు, భార్య చూసుకోలేడు, ఆలు చూసుకోలేడు, దేశాన్ని తాకట్టు పెట్టేటోడు, అమ్ముకోలేడు. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్ మీరు ఇద్దరు ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ ఎస్ బండారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రాకేష్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను బండారు శ్రీనివాస్ గారు మిమ్మల్ని నేను ఇంతకుముందు అల్జాపూర్ శ్రీనివాస్ని అడిగినట్టు అంటే మోడీకి ఏమైనా కోపం వచ్చిందా అంటే కేసీఆర్ పైన, ఎందుకంటే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు కేసీఆర్, సో బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుస్తున్నారు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత అంటే రేట్లు కావచ్చు మరొకటి కావచ్చు దేశవ్యాప్తంగా ఎలా ఉంది అనేది అన్నీ కూడా బీజేపీ వైఫల్యాలను అన్ని కూడా ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇదన్నీ కోపం వచ్చి ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణకు వచ్చి అక్కడ ఒక సభ పెట్టి ప్రధాని మాట్లాడారు అనుకోవచ్చా బండారు శ్రీనివాస్ గారు? చాలా రాష్ట్రాల్లో ప్లీజ్ 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 శ్రీనివాస్ గారు ఒక నిమిషం ప్లీజ్ మాట్లాడింది కదా, శ్రీనివాస్ ఎక్కడైనా సబ్జెక్ట్ ఉందా చెప్పు. ఓకే ప్లీజ్ మాట్లాడిందా సబ్జెక్ట్ ఉందా? బీజేపీ నాయకులు మాట్లాడదా సబ్జెక్ట్ ఉందా? రైట్ ఆయన వర్షన్ చెప్పాడు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. మాట్లాడగలుగుతుందా? రోడ్లు అయితే టోల్ లేకుండా రోడ్డు ఎక్కుతున్నా, మేము టోల్ కట్టుకుని రోడ్ల మీద పోతున్నాం. ఏ నేషనల్ హైవే మీద పోయినా కానీ దానికి నువ్వేదో రోడ్లు వేసినా చెప్తున్నావేమన్నా? రైట్ ఒకటే అడుగుతున్నా రాజేష్ గారు, చెప్పండి. ఈ రోజు కుటుంబ పాలన అంటే మా కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నారు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టినవి. ఇక మేమేం చెప్తాం నీ గురించి? చేసుకొని వదిలిపెట్టినావు, చేసుకోకపోతే ఏం కాబోతుండే వాజ్పేయి గారు లెక్క. అంటే సాధలేక బయటికి వెళ్ళగొట్టినవి నువ్వు దాని గురించి మాట్లాడడానికి గిసోని మాట్లాడమా? రైట్ బండారు శ్రీనివాస్ గారు భాషకు మమ్మల్ని రమ్మంటారా? బండారు శ్రీనివాస్ గారు మేము అసలు వాటికి రాము. ప్లీజ్ రాకేష్ గారు ప్లీజ్ బండారు శ్రీనివాస్ గారు ప్లీజ్ రాకేష్ గారు ప్లీజ్ మధ్యలో వేస్తే ఏం చెప్తారు? అల్జాపూరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బండారు శ్రీనివాస్ గారు నేను అడిగిన క్వశ్చన్ విన్నారా? చెప్పండి సార్ చెప్పండి. మీరు కాదు బండారు శ్రీనివాస్ గారికి ఎనలిస్ట్ రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. సార్ రామ్మోహన్ రావు సారీ రామ్మోహన్ రావు గారు సారీ రామ్మోహన్ గారు. ముగ్గురు వాదన విన్న తర్వాత ఏమైందంటే అందరూ నిజంగా చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎండాకాలం రాకముందే ఎండాకాలంలోనే మండు టెండల్లో ఎంత ఎండలోనే అంత రాజకీయం నడుస్తుంది. అవును ఎప్పుడు కూడా రాజకీయ గారు ఎదుటివారి ఇంటికి మన ఇల్లు ఎంత దూరం, మన ఇల్లు ఎదుటివారి ఇంటికి అంత దూరం. ఇప్పుడు పెడముఖం కారణం ఏంటంటే మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండాలి, సరే ప్రోటోకాల్ కరెక్ట్ అనుకున్నారు సార్. కానీ ఆయన వచ్చి ఏం చేసిపోయారు ఇక్కడికి వచ్చి అంటే తిప్పిపోతున్నారు. వచ్చినప్పుడల్లా సమస్య అక్కడ వస్తుంది. అంటే మన ఇంటి ముందరికి వచ్చి మన ఇంటి ముందర తిప్పిపోతుంటే ఎవరైనా అతిథిని ఆహ్వానిస్తారా అనేది సమస్య. నేను రామ్మోహన్ రెడ్డి గారు అన్న పాయింట్ అక్కడికి వస్తుంది. తెలంగాణకు వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు పార్టీ పరంగా మాట్లాడుతూ అంటే అధికార పార్టీగా అధికారంలో ఉన్న వాళ్ళేమో అక్కడ మంత్రులు అక్కడ తెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి పార్టీ పరంగా తిట్టిపోతున్నారు. ఇది నిజంగా ఇవాళ మోడీ గారు వచ్చిన పని వేరు. మోడీ గారు ఒక అభివృద్ధి పనిని కూడా మన ప్రారంభోత్సవం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి మూతపడ్డది, దాన్ని వాళ్ళు వర్చువల్ గా ప్రారంభించారు. నేను ఒప్పుకుంటాను. ముఖ్యమంత్రి గారు 3 సార్లు తప్పించడానికి కారణం ఏమిటంటే ఇద్దరు కారణం ఏమంటున్నారు. ఇవాళ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి కూడా మోడీ గారు వచ్చినా మంత్రులు వచ్చినా ఏమైనా తీసుకొని వచ్చి తెలంగాణకు న్యాయం చేస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ వచ్చిన ప్రతిసారి వేరే పని అంటే చెప్పారు కదా కేంద్ర పథకాలు కేంద్ర నిధులన్నీ కూడా వీళ్ళ పథకాలుగా చెప్పుకుంటున్నారని కూడా చెప్పి వెళ్ళారు కదా ప్రధాని. ఎస్ ఫ్రీజ్ అన్నట్టు. ఎస్ రాకేష్ గారు రామ్మోహన్ చెప్పనా? ఎస్ రామ్మోహన్ గారు మీ ఇవాళ నేను 2 విషయాలు అడుగుతున్నాను. ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ కరెక్టే, నేను ఏమంటున్నాను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి. కానీ మన దేశంలో రాజకీయాలు ఎంత తయారైపోయినాయి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఇది బీజేపీ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లా వచ్చింది. వాళ్ళు వ్యక్తుల పేర్ల మీద ప్రభుత్వాలుగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. సరే అది ఓకే. రామ్మోహన్ గారు దయచేసి ఒకటి రామ్మోహన్ గారు ఒకటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఇచ్చిపెట్టి ఇవాళ కేంద్ర నాయకులు వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణకి ఇవ్వాల్సి మర్చిపోయి తెలంగాణలో కేవలం కేసీఆర్ విమర్శించడానికి వచ్చినప్పుడు మాత్రమే సమస్య.
తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణకు విభజన హామీ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన చాలా హామీలు ఇప్పటిదాకా 8 ఏళ్ళ నుంచి విభజన చేసింది కాంగ్రెస్ కావచ్చు, కానీ విభజన తర్వాత ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారుల నుండి తెలంగాణకు రావాల్సిన ఏ నిధులు ఇవ్వకుండా హక్కుగా రావాల్సిన చెప్తాను వస్తాయి. నేను మొదటి చెప్తుంటాను. సరే, అది ఓకే రామ్మోహన్ గారు అది ఓకే. మీరు ఏమంటున్నారంటే ఈ రోజు ప్రధాని వచ్చి ఈ రకంగా అంటే అవినీతి పైన అవినీతిలో కూరుకుపోయింది అన్నారు కదా. సో రాబోయే రోజుల్లో ఈ అవినీతి పైన కేసులు పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మనం పశ్చిమ బెంగాల్ పరిస్థితులు మనం చూసాం, మరికొన్ని స్టేట్ల పరిస్థితి, ఆ పరిస్థితి కూడా తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇటు కేసీఆర్ కావచ్చు, వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంటుందా? ఏమంటున్నా అంటే ప్రధానమంత్రితో సహా అంతకుముందు అమిత్ షా గారు అందరూ కూడా అవినీతి ప్రభుత్వం అంటున్నారు, ఒక్క చర్యను తీసుకుంటున్నారా అంటున్నాను నేను. ఉద్యోగులు చూపెట్టాలి కదా. నేనేమంటున్నా ఇప్పటి నుంచి గత 8 ఏళ్ళు కాకుంటే 3 ఏళ్ళ నుంచి బెడిసికొట్టిన తర్వాత బీజేపీకి టీఆర్ఎస్ బెడిసికొట్టిన తర్వాత 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది కదా. వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. అధికారికంగా మంత్రులు వచ్చినప్పుడేమో ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు, పార్లమెంట్ లో మెచ్చుకుంటున్నారు, ఇక్కడ కూడా మెచ్చుకుంటున్నారు. కానీ అనధికారికంగా లేకపోతే వేరే పనుల మీద వచ్చిన ప్రతిసారి కూడా తిప్పిపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క చర్య లేదు. నిజంగానే కేసీఆర్ గారు అవినీతి పరుడు అయితే ఇప్పుడు జైల్లో పెట్టాలి కదా. బండి సంజయ్ ఎన్నోసారి అన్నారు కదా, ఎందుకు పెట్టలేదు మరి? అందుకని ఏమంటున్నాను, రాజకీయాలలో మంచి చెడ్డ రెండు చూడాలి. రాజకీయాలలో ఇప్పుడు వాళ్ళు అధికారికంగా వచ్చిన మిషన్ భగీరథకి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వమని మీడియాకి చెప్పింది కదా, ₹1 ఇచ్చారా? పార్లమెంట్ సాక్షిగా అనేక హామీలు ఇచ్చారు కదా, అనేక పథకాలు మెచ్చుకున్నారు కదా, ఒక్కటి నెరవేర్చారా? రాకేష్ గారు చెప్తున్నారు తెలంగాణకు ITIR అయితే 0 పెట్టి 0 పెట్టారు. వారసత్వ సంపదగా ఎంపికైన మన కిషన్ రెడ్డి గారు వాళ్ళకి టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. వారసత్వ సంపదగా ఎంపికైన రామప్పకి ఏం చేశారు 1 ఇయర్ నుంచి? రాకేష్ గారు ఒకటి, ఇప్పుడు ప్రధాని ఏం చెప్తారంటే యూపీలో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారో అలాంటి నాయకుడిని తెలంగాణకు తీసుకొస్తాను, ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ రాకేష్ గారు మిమ్మల్ని ప్లీజ్ రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇగో ఈ క్వశ్చన్ ప్రజలు కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకుడు ఓకే అండి రాజకీయాలు లాగా ఉండాలి. బీజేపీ శ్రీనివాస్ గారు నేను కోరుతున్నాను, తమిళనాడులో హిందీ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వస్తాను. రామ్మోహన్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు ప్లీజ్ బండారు రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను ప్లీజ్ ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాకేష్ గారు ప్లీజ్. రైట్. మోడీ గారు చెప్పినట్టు ఎంత అంటే అబద్ధాలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలా మాట్లాడతారు అనే దానికి ఎగ్జాంపుల్. ఎందుకో తెలుసా? అదే మరి వాళ్ళ రాష్ట్రం, సొంత రాష్ట్రం గుజరాత్ లో కంటిన్యూగా ఒక ముఖ్యమంత్రిని ఎందుకు కూర్చోలేకపోయారు? 3 ముఖ్యమంత్రులు ఎందుకు చేంజ్ చేశారు? కర్ణాటకలో 2 ముఖ్యమంత్రులు చేశారు, 3వ ముఖ్యమంత్రి చేంజ్ చేయడానికి పోతున్నారు. ఎందుకు కర్ణాటకలో చేంజ్ చేశారు మరి? అదే విధంగా ఇప్పుడు మణిపూర్ లో కూడా 2 ముఖ్యమంత్రులు ఎందుకు చేంజ్ చేశారు? ఉత్తరాఖండ్ లో ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఏమంటున్నంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి మిగతా కూడా చెప్పాలి కదా వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే వాళ్ళ అవినీతి పరులు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రిగా తొలగించారా? అంటే సేమ్ కల్చర్ కాంగ్రెస్ లో ఏ కల్చర్ ఉండేనో గతంలో అదే కల్చర్ కు ఈరోజు బీజేపీ కూడా అడాప్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఎస్ మా పార్టీ కుటుంబం ఉన్నది, మేము రాజకీయాల్లో ఉన్నాం, అది కూడా ఎలక్షన్ లో పోటీ చేశాం, గెలిచాం. నేనేమంటున్నా అంటే కుటుంబాలు లేని వాళ్ళు ఏమని చెప్తారు? అదే చెప్తారు కదా, వాళ్ళు చెప్పేదాన్ని మనం వినాలి. కాబట్టి నేను ఏమంటున్నానంటే కుటుంబాన్ని కూడా పోషించలేనాడు మనకు నాయకుడు అయినాడు, మనం సంతోషించానో దుఃఖించానో అర్థం కాలేని పరిస్థితి ఈరోజు. నిజంగా కూడా కుటుంబాన్ని త్యాగం చేసి ఉంటే సంతోషించేవాళ్ళం. ఎస్ యోగిని మేము యాక్సెప్ట్ చేస్తాం, యోగి ఈజ్ ఇండివిజువల్, ఆయన ఫస్ట్ యోగి తీసుకున్నాడు అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే అవినీతి ఇదే కాళేశ్వరం మీద అడిగారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగారు కదా ఎంత అవినీతి జరిగిందని. ఏం జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కదా. నేను ఏమంటున్నానంటే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి అవాకులు చెవాకులు పేలాలి, ప్రజల మైండ్ సెట్ అంటే ఏం సమాచారం లేకుండానే ప్రధాని మాట్లాడినంటారా మీరు రాకేష్ గారు? అంటే ప్రధాని దగ్గర ఎలాంటి సమాచారం లేకుండానే మాట్లాడారు అనుకుంటున్నారా మీరు? ప్రధాని దగ్గర ఏం సమాచారం ఉందండి? ఆయనకు సమాచారం తెలిస్తే కదా, ఆయన సర్టిఫికేట్లు అడుగుతానే ఇప్పుడు చూపెట్టలే. నెక్స్ట్ నేను ఏమంటున్నా, ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, మనం అడిగినాం, అందరూ అడిగారు, ఇక్కడ కాదు పార్లమెంట్ లో అడిగారు. ఒక క్వశ్చన్, డిమాంటేషన్ లో ఎంత అమౌంట్ మిగిలింది, ఎంత నల్లధనం పట్టుబడ్డదని అడిగారు. ఇంతవరకు చెప్పిండా? లేకపోతే ప్రధానమంత్రి చెప్పింది ఒక మాట నిజం చెప్పండి, ఏదన్నా మా నిజం చెప్పింది. నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చిరో సమాధానం చెప్పారు, ఏం చేసిరో సమాధానం చెప్పారు, కనీసం ఏం చేయబోతారో సమాధానం చెప్పారు. కాబట్టి నేనేమంటున్నానంటే
ఆయన ఎంతసేపు ఏదో అంట సమయాన్ని కానీ రాకేష్ గారు బీజేపీ మాత్రం తెలంగాణపై ఒక సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మనం చూసాం మొన్న అమిత్ షా వచ్చిపోయిండు, జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చిపోయారు, అప్పుడప్పుడు అడపదడప కేంద్ర మంత్రులు వచ్చిపోతున్నారు, ఈ రోజు ప్రధాని వచ్చిపోయారు. అంటే సీరియస్ గా ఒక దృష్టి పెట్టారు, ఎలాగైనా సరే ఈసారి తెలంగాణలో పోగా వేయాలి, ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని ఆ రకమైన కామెంట్ చేసిపోయారు. ఖచ్చితంగా మన అధికారంలోకి వస్తాం ఆ పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో. రైట్ సార్, ఇప్పుడు మీరు అడిగినటువంటి రాజేష్ గారు స్పష్టంగా ఒకటి చెప్తాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చి తిరిగిపోయారు. కానీ నెక్స్ట్ జరిగింది ఏంది, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా పోయారు. ఆడ వరంగల్, నల్గొండ వరంగల్ అనేది డిపాజిట్ రాకుండా పోయింది, ఇక్కడ ఓడిపోయారు, ఉన్న సీటు ఓడిపోయారు. ఇద్దరు వ్యక్తులు మా పార్టీ నుంచి రాజీనామా చేసిన ఆయన ఒక ఎమ్మెల్యే పోతే ఆయన వ్యక్తిగతంగా గెలిచిందని వీళ్ళ ఖాతాలు వేసుకున్నారు. మరి అదే నాగార్జున సాగర్ వచ్చిపోయిన తర్వాత కాదు జిహెచ్ఎంసీ మీరు అన్నట్లు జిహెచ్ఎంసీలో వచ్చినాక కొంత మార్పు అయితే వచ్చింది కదా, జిహెచ్ఎంసీలో కొన్ని బీజేపీ కార్పొరేట్ గెలిచారు కదా, సో ఆ రకమైన రిజల్ట్ వచ్చింది కదా. రైట్ మిస్టర్ రాజేష్ గారు, జిహెచ్ఎంసీలో రిజల్ట్ తర్వాతనే కదా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగినాయి. 6 జిల్లాల పాత 6 జిల్లాలో జరిగింది, తర్వాత హుజూరాబాద్ జరిగింది, దుబ్బాక, అది వేరులే సబ్జెక్ట్, అది వేరులే రాకేష్. నేను ఏమంటున్నా, పరిస్థితులు మారుతున్నాయి. ఒక తర్వాత జరిగిన ఎన్నికలు మనం చూసాము, దుబ్బాక చూసాము, హుజూరాబాద్ చూసి పెరుగుతున్నాయి. నేను ఈ స్థాయిలో బీజేపీ నేతలు ఈ స్థాయిలో వచ్చిపోతున్నారు, 1 ఇయర్ నుంచే ఎలక్షన్ మూడ్లో వెళ్ళిపోతున్నారు, 1 ఇయర్ నుంచే కేసీఆర్ పైన దాడి చేస్తున్నారంటే పరిస్థితులు మారే ఛాన్స్ ఉంటుందా అనేది సూట్ క్వశ్చన్. అది ఏం మారదండి. మళ్ళొక్కసారి అంతకుముందు 107 స్థానాల్లో పోయింది, ఇప్పుడు 119 స్థానాల్లో డిపాజిట్ పోనీకి రెడీ అవుతారు బీజేపీ పార్టీ. కొత్తగా అయ్యేది ఏం లేదు. ఒకటే 1 మినిట్ రాజేష్ గారు, గతంలో 5 ఎమ్మెల్యేలు ఉండే, దాని నుంచి 1 ఎమ్మెల్యేకి వచ్చారు, తర్వాత ఇప్పుడు 2 బై ఎలక్షన్ 3 ఎమ్మెల్యేలకు వచ్చారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ గురించి అంత టెన్షన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తంలో పెరుగుతున్న వంట నూనెల కానుంచాలు మొదలు పెడితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, పప్పులు, ఉప్పులు ప్రతి ఒక్క దాని మీదకించి దేశ ప్రజలందరూ కూడా బీజేపీ. రైట్, ఒక నిమిషం రాకేష్ గారు, ఒక నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నాము ఇక్కడ, ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం కదా, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇటు జాతీయ నాయకులు నడ్డాతో పాటు ప్రధానితో పాటు వచ్చి ఈ రోజు తెలంగాణ సీరియస్ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పరిస్థితి ఈ రోజు నాకు తెలిసి ప్రధాని వచ్చిన తర్వాత బీజేపీకి ఒక కొత్త బూస్టప్, అంటే ప్రజలు కూడా కొంత ఆలోచించే స్థాయికి విధంగా ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం. సో కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతుంది, రేపు కాంగ్రెస్ ఛానల్ ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? ఒకటి, రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటన, ఓరుగల్లు డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క రైతు స్వాగతించినటువంటి విషయం. సో రాహుల్ గాంధీ గారు రాగానే వెంటనే ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అమిత్ షా వచ్చిండు, ఏమో బాంబులు వేలుస్తాడు, ఏమేమో చేసేస్తాడు, తెలంగాణకి వరాల జల్లు వస్తుంది, తర్వాత తెలంగాణ నేతలు మొత్తం అంటే ఇక బీజేపీలో జాయిన్ అయితేనే ఎవరు అని చెప్పి పెద్ద హైడ్రామా క్రియేట్ చేసిండ్రు. ఏమైనా అయిందా? ఏం కాలే, గాలి తీసేసిన టైర్ లెక్కనే ఉంది అలా కథ. దాని తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, సేమ్ అదే అవినీతి ఆరోపణల మీద, అదే కుటుంబం మీద, అదే స్క్రిప్ట్, అందరికి ఒకటే స్క్రిప్ట్ ఇస్తారు, ఇడికేం చేస్తారు ఆ స్క్రిప్ట్. మరి ఈ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు అధికారంలో మేము లేకపోయినా మేము చేస్తాం అనేటటువంటి ఒక ధైర్యంగా మేము ముందుకు పోయినప్పుడు దానికి ధీటుగా ఇదే తెలంగాణ రైతులకి, తెలంగాణ నిరుద్యోగులకి, అట్లనే తెలంగాణ సమాజానికి పనికొచ్చేటటువంటి పని ఒక్కటి కూడా చేసే ప్రమాణం ఎందుకు చేస్తలేరో చెప్పాలి. ఇదే రైతులని అసలు నేను ఇప్పుడు ప్రతి అంశంలో నేను అడుగుతా ఉన్నా, బీజేపీ నేతలకి నా సూటి ప్రశ్న, తెలంగాణ బియ్యం కొననమాననికి మీరు ఎవరు అసలు, అండ్ మీకు ఏ అధికారం ఉంది? తెలంగాణ బియ్యం ఎట్లా కొనరు చెప్పు, ఎట్లా సంతకాలు తీసుకుంటారు మీరు? తెలంగాణ రైతులవి బియ్యం కొనుక్కోమని ఎట్లా సంతకాలు తీసుకుంటారు? మళ్ళీ ఈడికొచ్చి తీసుకోమనేమో వాళ్ళు అంటారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ని ఎంకరేజ్ చేయరు. ఈడికొచ్చి వీళ్ళ బండి సంజయ్ ఏమంటాడు, మీరు వేయండి ఎట్లా కొనుక్కోరో చూస్తామని అంటారు. మీదే కేంద్రంలో సంతకం నువ్వే తీసుకుంటావు కొనుక్కోనని, మళ్ళీ ఈడికొచ్చేమో మీరు వేయండి ఎట్లా కొనుక్కోరో చూస్తామని జనాలని రెచ్చగొట్టి పంపేయడం. ఈ ద్వంద్వ వైఖరి కాకపోతే ఏంది రాజేష్ గారు? వీళ్ళ డబల్ స్టాండర్డ్, వీళ్ళ బతుకులకు అబద్ధాలు తప్ప నిజాలు ఎప్పుడూ లేవు. వీళ్ళ ఐడియాలజీ అలా అభ్యున్నతి కాదు, ప్రజల భవిష్యత్తు కాదు, ప్రజలకు ఒక ఆపర్చునిటీ కాదు. వీళ్ళ ఐడియాలజీ అలా విద్వేషం, మంచిగా ఉన్నటువంటి వాళ్ళని చెడగొట్టాలి, కులాలు మతాలు అని చెప్పి చిచ్చుపెట్టి విడదీయాలి, తర్వాత ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా పక్కనేనో దేశాలలో జరుగుతున్నటువంటి అబద్ధాలను తీసుకొచ్చి పక్క రాష్ట్రాలలో జరుగుతున్నాయని చెప్పి అబద్ధాలతో రుద్దాలి, తర్వాత మీడియా మేనేజ్మెంట్ చేపియాలి. ఇవి తప్ప వీళ్ళు ఏదైనా నిజంగా పనికొచ్చేటటువంటి పని తెలంగాణ సమాజానికే కాదు, దేశం సమాజం. హైవేల గురించి ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. హైవేలు ఎవరు పొత్తుకొస్తాయి?
ఈరోజు మనకు 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్ అని ఉంటది, స్టేట్ లిస్ట్ అని ఉంటది, కాంక్రీట్ లిస్ట్ అని ఉంటది. యూనియన్ లిస్టులు కాదా అన్న హైవేలు? మీరు చేయాల్సినటువంటిదే కదా. మీరు చేసినటువంటిది మీరు చేసి, అరే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిరని మేము అడుగుతుంటే ఏదో హైవేలు చేసినామా. నువ్వు కాకపోతే వాజ్పేయి గారు కాదు, తర్వాత మన్మోహన్ సింగ్ గారైనా లేకపోతే ఇంకొకరైనా ఎవ్వరు వచ్చినా కానీ ఒకటి రామ్మోహన్ గారు ఒకటి మీరు చూసారో లేదో, కేంద్రం వీళ్ళు ఏం చెప్తారంటే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, కేంద్రానికి అది తెచ్చాము, కేంద్రం నుంచి ఇది తెచ్చామని బీజేపీ చెప్తుంది. ఏం తీసుకురాలేదని చెప్పి టీఆర్ఎస్ చెప్తున్నా, ఎవరు బయట పెట్టట్లేదు. ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అయిపోద్ది కదా. ఎస్ మేము ఇచ్చామని చెప్పేసి వాళ్ళు, లేదు ఇవ్వలేదని చెప్పి వీళ్ళిద్దరు ఎవరు ఏది చెప్పట్లేదు, ఓన్లీ నోటి మాటలు తప్ప. అంతే కదా రాజేష్ గారు. ఇప్పుడు మన కంటికి కనిపిస్తలేవా? మన కంటికి అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా ప్రతి దానికి కూడా జాతీయ హోదా ఇచ్చారు ఇరిగేషన్ ప్రాజెక్టులకి. తెలంగాణకి ఏ ఒకటని ఇచ్చిండ్రా? ఇంకోటి చెప్తా ఉన్నా, ఇలా నేతలు ప్రతిసారి తెలంగాణకి విజిట్ చేసినప్పుడల్లా మన హక్కులు ఏదో ఒకటి ఎత్తుకొని పోతా ఉన్నారు. మీరు ఇది గమనించండి. తెలంగాణ విభజన చట్టం హామీలు మనకు నెరవేర్చలే, పక్కకేసారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనదే కదా, ఎందుకు ఎత్తుకొని పోయినరు? ఐటీఆర్ ఎందుకు ఎత్తుకొని పోయినరు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? చేసినటువంటి ప్రమాణం పసుపోడు ఎక్కువ పండేటటువంటి పసుపు ఈడ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారా దేశంలో? అట్లాంటిది ఈడ కాకుండా ఇంకో రాష్ట్రాలకు ఎట్లా పోతుంది? ఇవన్నీ అడగనీకే లేరా జనాలు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు వీడియో ఆన్ చేయరా? అల్జాపూర్ శ్రీనివాస్ గారు వీళ్ళ కాడ ప్రోగ్రెస్ రిపోర్ట్ లేదు రాజేష్ గారు. ఓకే, వీళ్ళు పని గురించి మాట్లాడారు, పనికి మాలిన చెత్త మాట్లాడతారు. రైట్, ఒకటి తీసుకుంటాం, అవినీతి జరుగుతుంది, పొడి మాటలు. ఒక నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను సరే ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇస్తుంది. దానికి ముందు ఒకటి అడుగుతాను. ప్రధాని ఇంతకుముందు ఒకటి మాట్లాడుతూ, ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా అయితే ఉన్నారో అక్కడ అలాంటి నాయకుడు ఇక్కడ తీసుకొస్తానని అన్నారు కదా. సో తెలంగాణలో బీజేపీలో యోగి లాంటి నాయకుడు ఉన్నారనుకుంటున్నారా మీరు? ఎవరున్నారు అక్కడ అని? ఇప్పుడు మోదీ అంటే యోగి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా ఊహించినారా ఈ ఉత్తరప్రదేశ్ కు యోగి ముఖ్యమంత్రిగా పోతారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ డైనమిజం, అగ్రెసివ్నెస్, అలాంటి నాయకుడు ఉన్నాడా ఇక్కడ అని ఊహించినవి ఎవరైనా? లేదా అస్సాం ముఖ్యమంత్రి ఆ యొక్క బిశ్వాస్, ఆయన గురించి ఊహించిన ఎవరైనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అటువంటి టాలెంట్ కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు, కోకొల్లలు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి రాజేష్ గారు, చాలా మంది, వేల మంది కార్యకర్తలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ ట్రైన్ అవుతా ఉంటారు. ఆలోచన పరంగా పనిచేసే విధానంలో, లేకుంటే ఆ యొక్క త్యాగంలో, నిస్వార్థంగా, నిజాయితీ, అక్రమాలు లేకుండా పనిచేయాలని ఒక సంకల్పంతో ట్రైన్ అవుతా ఉంటారు కార్యకర్తలు. కాబట్టి ఎవరిని పంపించినా డెఫినెట్ గా ఆ యొక్క పదవులకు న్యాయం చేసేట్టు నాయకత్వం ఉంటది. అవసరాన్ని బట్టి వాడుకుంటాం, అవసరాన్ని బట్టి పార్టీ. సారీ టు ఇంటర్వ్యూన్, ఒక చిన్న విషయం రాజేష్ గారు, ఒక చిన్న విషయం. నా సూటి ప్రశ్న, హిమంత బిశ్వ శర్మ మీద ఇట్లనే అమిత్ షా గారు, మోడీ గారు అవినీతిలో కూరుకుపోయింది, ఈయనని జైల్లో కాదు బొక్కల రాజకీయంలో పనికి రాకుండా చేస్తాం, ఈయన సంగతి ఏందో చూస్తామని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాట్లాడి, అదే అవినీతి పరుణ్ణి, అదే అక్రమార్కుణ్ణి, అటే కుటుంబం మొత్తం రాజకీయాలతో మొత్తం విచ్ఛిన్నం చేస్తుందని చెప్పినటువంటి వ్యక్తిని వీళ్ళ పార్టీ కండువా కప్పి ముఖ్యమంత్రిని చేసిరు. ఈ రోజు ఎవరి మీద నన్ను చేస్తే బీజేపీ సీరియస్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత can you show me a single instance of corruption? అన్నా ఒకటి చెప్తా, దొంగలను తీసుకొచ్చి అధికారంలో పెట్టి చెప్పారంటారు మీరు. కాకిని తీసుకొచ్చి పాలలో ముందుకెళ్ళగానే హంసలైపోతాయని చెప్తారు మీరు. వీళ్ళ మాటలకు చేసే పనులకు పొంతన లేదంటారు. మీ మాటలకి మీ చేతలకి సంబంధం లేదు. లేలే, మా పార్టీలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతాన్ని సిన్సియర్ అయ్యాడు, పని చేయాల్సిందే. కాబట్టి దేశంలో మేము నిన్న మొన్న దాకా 5-6% ఉన్నాం, ఇవాళ 38, 39, 43% దాకా ఉన్నామంటే ప్రతి నేత ఈరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారని మీరు ఆరోపించినటువంటి వాళ్ళే మీ పార్టీలు ఈ రోజు అధికారంలో ఉన్నారు. మాట్లాడిద్దాం ప్లీజ్, మాట్లాడిద్దాం. అల్జాబర్ మాట్లాడు ప్లీజ్, మాట్లాడండి. రాజేష్ గారు, మా పార్టీలకు వచ్చిన తర్వాత మేము ఆ రకంగా ట్రైన్ చేస్తాం, ఆ బాధ్యత చూపెట్టండి. నాకు యోగి గారి దగ్గర ఒక ఆరోపణ ఉందా? అదే అలాంటి నాయకుడు ఉన్నారా ఇక్కడ అని? తెలంగాణలో అలాంటి నాయకుడు ఉన్నారా అని? మధ్యప్రదేశ్ చూపించండి, హర్యానా చూపించండి, ఎక్కడ ఉందని చెప్పండి.
అంటే మీరు అట్లా చెప్పే ఉంటే పాత కనుక ఈ దొంగతనాలన్నీ దేశంలో మంచిగా అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఓట్లేస్తారా? మొత్తం అవినీతి అక్రమాలు అదేంది కర్ణాటకలో ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే చెప్పారు కదా 2,500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తారు అని చెప్పేసి. విరక్తి చెందేటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ కావడం కారణంగా దేశవ్యాప్తంగా గవర్నెన్స్ అంటే పరిపాలన అంటే ఈ విధంగా ఉంటారా అని చెప్పి చూపిస్తున్న బీజేపీ సర్కారు. మేమదే అంటున్నాం, మనం నాయకత్వం. ఇంత దిక్కుమాలిన కాబట్టి దానికి ఉంటుందా పరిపాలన అనేది? ఇవాళ దేశవ్యాప్తంగా ఏ ఉప ఎన్నికలు జరిగినా కానీ బీజేపీ గెలుస్తా ఉన్నది. ఆ టార్గెట్ ఇప్పుడు తెలంగాణ కూడా మేము పెట్టాం, బరాబర్ చేస్తాం. మామూలు మాట కాదండి. ఒక కుటుంబ పాలన ఆత్మ క్షోభిస్తా ఉన్నది టిఆర్ఎస్ నాయకులకు. తప్పదు. తిట్టుకుంటా ఉన్నారు టిఆర్ఎస్ నాయకులు. కుటుంబ పాలన మీద ఆత్మ జంపుకొని పనిచేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు మూతి గుడ్డ కట్టుకొని. అంటే ఒకటి అల్జపూరి శ్రీనివాస్ గారు ఒకటి ఇప్పుడు ఒకటి అల్జపూరి శ్రీనివాస్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం రాకేష్, ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం రాకేష్ ప్లీజ్, ఒక నిమిషం ఉండండి రాకేష్, ఒక నిమిషం ప్లీజ్. అల్జపూరి శ్రీనివాస్ గారు మీరు ఏమంటున్నారంటే ఇతర రాష్ట్రాల్లో ప్లీజ్ అల్జపూరి గారు వినాలే, ఇతర రాష్ట్రాల్లో అల్జపూరి కాదు ఇతర రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు స్ట్రాంగ్ లేకపోవడంతో మీరు గెలుస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా తెలంగాణ కేసీఆర్ బలంగా ఉన్నారు కదా, ఒక ఉద్యమ నాయకుడు కదా. ఈ రాష్ట్రంలో పబ్లిక్ కి టిఆర్ఎస్ అంటే వ్యతిరేకత ఉండబట్టే కదా. ఇంతకు రామోహన్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు 47 స్థానాలు హైదరాబాద్ గెలిచినాం, దుబ్బాక్ గెలిచినాం, హైదరాబాద్ గెలిచినాం, 10 సీట్లు. అదే విధంగా నేను ఒక మాట మాట్లాడితే ప్లీజ్ రాకేష్ రాజేష్ గారు ఏం మాట్లాడుతుంటారు? అప్పటి నుంచే కదా మాట్లాడుతుంటారు. రాష్ట్రానికి వచ్చి నిజం చెప్పాలి. రాకేష్ గారు ఏమన్నారు, రామోహన్ గారు ఏమన్నారు, ఈ రాష్ట్రానికి వచ్చి ఏమైనా ఇవ్వాల్సి ఉండే కదా. ఒకటి ఈ రాష్ట్రానికి వచ్చి ఐటీఆర్ ప్రజలకు కావాల్సింది నేను చెప్తున్నా, ప్రజలకు కావాల్సింది మినిమం బేసిక్ నీడ్స్ ఇస్తే ఇంప్లిమెంట్ చేయరు. రాకేష్ గారు ప్లీజ్ మాట్లాడిద్దాం ప్లీజ్. ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొస్తే ఈ యొక్క రాష్ట్రం పేదలకు డబుల్ బెడ్రూమ్ అని మీరు ఇచ్చి మోసం చేస్తున్నా, మేము ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చినా అవి కట్టి ప్లీజ్ మాట్లాడిద్దాం. ఇంకేం చేస్తారు? ఇగో కొన్ని అల్జపూరి గారు ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు కేంద్రం నుంచి ఎవరైనా వస్తే. సెక్టార్ ని ఎంత రైతుని ఆదుకోండి, క్రాప్ ని పండించి అలవాటు చేయండి. పెండింగ్ బిల్స్ అడుగురన్నా, ఇవన్నీ కాదు. తెలంగాణకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఫస్ట్. సరే రామన్ ఒక్కటి ప్లీజ్ రాకేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం చెప్పండి. ఒకటి రాకేష్ గారు, ఒకటి ఈ రోజు యోగి ఆదిత్య రాకేష్ గారు ప్లీజ్, రాకేష్ గారు వినాలి ప్లీజ్ మాట్లాడిద్దాం, ఎందుకంటే మీరు చెప్పండి. ఒక డిస్కషన్ కండక్ట్ చేస్తే కండక్ట్ చేయండి. ఒక నిమిషం సార్ తిట్టనికో లేకపోతే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడనికో పెద్ద మనిషి ఏం మాట్లాడుతుండే నేను మమ్మల్ని కూడా దిగజారమంటారు. ఒక నిమిషం లైన్ లో కేసీఆర్ ప్లీజ్ ఒక్క నిమిషం కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం ప్లీజ్. రాకేష్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి ప్లీజ్ కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం, మళ్ళీ వద్దాం ప్లీజ్. ఒక్క నిమిషం లైన్లో ఉన్నారా ప్లీజ్, ఒకసారి కేసీఆర్ లైవ్ చూద్దాం. देश के हालात में कोई ज़्यादा बदलाव नहीं आया। हमारे से बुरा रहने वाला, हमारे से कम जीडीपी रहने वाला चाइना आज $16 ट्रिलियन इकोनॉमी बन गया है, जबकि आज देश में हमको $5 ट्रिलियन का सपना दिखाया जा रहा है, जो कुछ भी नहीं है। एक चीज़ में अपमान है देश का। अगर किया जाए मन से तो हम अमेरिका से भी बड़ा इकोनॉमी बन सकते हैं। सबसे बड़ा ह्यूमन कैपिटल इंडिया में है, सबसे बड़ा युवा शक्ति हमारे देश में है, अच्छा ट्रॉपिकल वेदर कंडीशन भी है,
नदियों में हज़ारों टीएमसी पानी की उपलब्धि है, सोलर रेडिएशन भी अच्छा है। इन सब चीज़ के बावजूद when we are celebrating the Amrut Mahotsav of 75 years of independence, we suffer for power, we suffer for drinking water, the country suffers for irrigation water. What the hell it is? सरकार कांग्रेस का बनेगा, कांग्रेस के बिना बनेगा, बीजेपी का बनेगा, किसका बनेगा, ये बात नहीं है। एक उज्जवल हिंदुस्तान बनेगा, इतना मैं कह सकता हूँ। उज्जवल हिंदुस्तान बनने का सारा प्रयास करना चाहिए। आप जर्नलिस्ट भाइयों से भी मेरा प्रार्थना है, आपको भी इसमें योगदान करना पड़ेगा। सुनिए 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 ना, आप लोगों का भी इसमें योगदान का बहुत ज़रूरत है। सेंसेशन को छोड़िए, सेंसेशनल न्यूज़ को छोड़िए, देश को एक पॉजिटिव लाइन में, कंक्रीट लाइन में बनाने की बात होना चाहिए। जो कि हमारे साथ जो देश आज़ाद हुए वो काफ़ी आगे निकल चुके हैं, हम जहाँ के वहाँ रह गए। आज देश में कोई खुश नहीं, किसान खुश नहीं, हमारे दलित खुश नहीं, हमारे आदिवासी ट्राइबल भाई खुश नहीं है, तो फिर कौन खुश है? तो इसलिए हालात बिगड़ता जा रहा है दिन ब दिन। भाषणबाजी तो बहुत होता है, प्रॉमिसेस बहुत किए जाते हैं, लेकिन होता यह है, असलियत क्या है? इंडस्ट्री क्लोजर हो रहा है, जीडीपी क्रैश हो रहा है, इन्फ्लेशन ऑन द हाई राइज है, रुपया पूरा कंप्लीटली गिर गया है, नेवर बिफोर इन द हिस्ट्री। डॉलर के इस मुकाबला पहली बार इतिहास में बहुत बड़ा गिरावट आ चुकी है। तो इन चीज़ों के मद्देनज़र देश के युवाओं को, देश के बुद्धिजीवियों को, देश के जर्नलिस्ट भाइयों का ये फ़र्ज़ बनता है कि भारत बदले, ज़रूर बदले और ज़रूर बदलेगा। मैं इतना ही कहना चाहूँगा, आई वुड ओनली लाइक टू से दैट विथ ऑनरेबल देवेगौड़ा जी, आवर एल्डर लीडर, and Sri Kumaraswamy, the former Chief Minister of Karnataka, we had discussed everything regarding the national politics, regarding the Karnataka politics, everything. One thing I remind you, all of my dear friends, the other day when I was there before Karnataka elections last time, I said I'll come back to the swearing ceremony of Mr. Kumaraswamy, and my words were proved to be right, and he became the Chief Minister. And this time, I assure you, there is going to be a change at the national level. None can stop it. None can stop it. बातें बहुत होते हैं, ऐसी बात नहीं है, लेकिन भारत बदलेगा। भारत को बदलना चाहिए, परिवर्तित होना चाहिए, संभावित रूप का परिणाम लेना चाहिए। इस देश को राजनीति के अलावा, नेताओं के अलावा, इज़म्स के अलावा राइज होके डेफिनेटली देश का हालत को बदलने का हर संभव प्रयास करना चाहिए। वो जैसा कुमारस्वामी जी ने कहा, उस प्रकार से 2-3 महीने के बाद आपको सेंसेशनल न्यूज़ मिलेगा। नो मोर क्वेश्चंस, थैंक यू। రైట్, చూసాం కదా బెంగళూరు వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవగౌడతో పాటు కుమారస్వామితో భేటీ అయ్యారు. ఇప్పుడే మీడియాతో మాట్లాడు మరో 2-3 నెలల్లో దేశ రాజకీయాల్లో సంచలన వార్త మీరు వినబోతున్నారు. రాజకీయ మార్పు తథ్యమైన విధంగా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పారు. నిజంగా పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏం చెప్తారండి? రామోహన్ రావు గారు విన్నారు కదా కేసీఆర్ మాట్లాడింది. 2-3 నెలల్లో ఖచ్చితంగా రాజకీయ మార్పు, జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమైన విధంగా కామెంట్ చేశారు. రాజేష్ గారు నవీన నాపచ్చని పడుతుంది. నేనేమంటున్నానంటే, గతంలో రామకృష్ణ హెగ్డే, ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయత్నం చూసాం మనం. అట్లానే తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం చూసాం. ఎప్పుడు కూడా తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఇది అయితే తప్పవుతుందా అన్నారు. ఏమంటున్నారంటే, రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమే. కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర అంటున్నారు కానీ కాంగ్రెస్ కలుపుకొని పోతేనే సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. అది వచ్చే కాలంలో అయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఏమంటున్నారంటే, బీజేపీ కాంగ్రెస్ కాకుండా పశ్చిమ బెంగాల్ నుంచి చూడండి. పశ్చిమ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి స్పష్టంగా. అట్లాగే మన మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ. కనుక నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర నినాదం పక్కకు పోయినా బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం ఇవన్నీ కూటమి కట్టే అవకాశం ఉన్నది. నష్టం ఏం లేదు. ఇంకోటి, కేసీఆర్ గారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి అప్రోచ్ అయ్యే అవకాశం ఎట్టుందో, కేసీఆర్ గారికి కూడా ఒక రకంగా చెప్పే సీనియర్లకు అవకాశం. ఒక పాయింట్ రామోహన్ రావు గారు మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు టాపిక్ తీశారు కదా. రామోహన్ రావు గారు
ప్లీజ్ చంద్రబాబు నాయుడు మీరు టాపిక్ తీశారు. గతంలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఇలా తిరిగారు అన్ని రాష్ట్రాలు. కానీ జీవీఎల్ నిన్న మాట్లాడితే ఏమన్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు ఇలానే తిరిగి ఎలాంటి గతి పట్టిందో, ఏ పరిస్థితిలో ఉన్నారో, సో కేసీఆర్కి అలాంటి పరిస్థితి అని చెప్పేసి జీవీఎల్ మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వారసులు లేరు. ఒక రకంగా చెప్పండి. లోకేష్ అప్పుడు ఎక్కడ లోకేష్ లేడు అప్పుడు. కానీ అట్లా చూసుకుంటే వాళ్ళ కేసీఆర్ గారికి, అటు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత కానీ, ఇతర మిత్రులు చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కాకుండా కూడా మంచి బలమైన నాయకత్వం ఉందని నేను అంటున్నాను. అటువంటి అప్పుడు అక్కడికి పోతే ఇక్కడ ఆగమయ్యే పరిస్థితి అంతకన్నా లేదు. ఏం కాదని నేను అంటున్నాను. కాంగ్రెస్ ఎక్కడ బీజేపీ అక్కడ బలం పుంజుకుంది. మొత్తం దేశవ్యాప్త రాజకీయాలు చూడండి. కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఒక్క ఏది మన కర్ణాటక తప్ప మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీల ఉన్న చోట బీజేపీ ఎక్కడ ఉందండి? లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, ఒరిస్సాలో చూసుకోండి, పశ్చిమ బెంగాల్ చూసుకోండి. పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో వచ్చింది కాదంటే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వీక్ అయిన చోట ఉంది. కానీ కాంగ్రెస్ బలాన్ని కూడా తక్కువ అంచనా వేయాలి. అందుకనే రాహుల్ గాంధీ గారు మొన్నే ప్రాంతీయ పార్టీలు తక్కువ అంచనా వేయ నేను మాట్లాడిన దానిలో తప్పని చెప్పి రాహుల్ గాంధీ గారు లండన్ లో రామోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాకేష్ గారు ఏం చెప్తారు? ఏంటి రాజకీయాల్లో నిజంగా 2-3 నెలల్లో మార్పు తథ్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిజంగా పరిస్థితి ఉంటుందా? రాజకీయాల్లో సంచలన మార్పు ఉంటుంది అంటున్నారు. ఏం జరిగే ఛాన్స్ ఉంది? రాకేష్ గారు ఆడియో వినపడుతుందా? రాకేష్ గారు వినపడుతుందా? హలో, వినపడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతూ అన్నారు 3 నెలల్లో మీరు ఒక మార్పు చూడబోతున్నారు, జాతీయ రాజకీయాల్లో ఒక కీలక మార్పు రాబోతుంది, సంచలన మార్పు రాబోతుంది అన్నారు. ఏం జరిగే ఛాన్స్ ఉంది అంటారు? ఏం జరుగుతుంది అంటున్నారు? తప్పకుండా అండి. ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీ నాయకులను కూడా ముఖ్యమంత్రి గారు సంప్రదించడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు కావచ్చు, రాష్ట్రాలకు కేంద్రానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ దెబ్బతీసే విధంగా కావచ్చు, రాష్ట్రాల దగ్గర నిధులు లేకుండా వాటన్నిటిని దోచుకుపోయేటువంటి పరిస్థితి కావచ్చు. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఏమవుతున్నాయి, మీరు ఏదైతే అంటే సెంట్రల్ ట్యాక్స్ కింద తీసుకుంటారో, అంటే మీన్స్ ఆ డివిజనబుల్ పూల్ కింద తీసుకునే వాటికి కాకుండా శస్త్రూపకంగా తీసుకునే దాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయండి అని అడుగుతున్నాం. ఎందుకంటే శస్త్రూపకంగా అన్ని రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించేటువంటి ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ సెస్సును రద్దు చేయమంటుంది. ఈ రోజు ట్యాక్స్ రద్దు చేశారు. ట్యాక్స్ ఎందుకు రద్దు చేశారు? ట్యాక్స్ తగ్గించారు పెట్రోల్ డీజిల్ మీద. ఎందుకు? ఆ ట్యాక్స్ మళ్ళీ స్టేట్లకు డివైడ్ చేయాలి. అదే సెస్ వాళ్ళు తగ్గలేదు. సెస్ ఎందుకు తగ్గలేదు అంటే ఆ సెస్ ఓన్లీ సెంట్రల్ తీసుకుంటారు. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటున్నామంటే కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రాష్ట్రాలు స్వయం సమృద్ధి సాధించలేని విధంగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అది ఇండియన్ డెమోక్రసీకి సరైన పద్ధతి కాదని. ఎందుకంటే గతంలో ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారు, ఎప్పుడు కానీ గవర్నర్ గా రాజకీయేతర వ్యక్తులను నియమించాలి, ఆ రాజకీయ అన్ఎంప్లాయ్మెంట్ సృష్టించద్దని చెప్పినటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రోజు అదే ఆయన పవర్ లోకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ కాగానే అదే పనిని మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిజంగా ఎంత దురదృష్టకరం అంటే, ఎస్ బీజేపీ పార్టీ ఉంది సెంటర్ లో, ఈ రాష్ట్రానికి ఉన్న గవర్నర్ కంటిన్యూగా పాండిచ్చేరికి దాదాపు 1 year పైన అవుతుంది కంటిన్యూ చేస్తున్నాడు. ఒక వ్యక్తి మంచి అద్భుతమైన వ్యక్తి దొరకట్లేదా పాండిచ్చేరి గవర్నర్ గా పెట్టడం? సమయం లేదు రాకేష్ గారు, ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. రాకేష్ గారు ఈ స్థితిలో దేశాన్ని మొత్తాన్ని కూడా నడిపించేటువంటి దుస్థితిలో బీజేపీ పార్టీ ఉన్నది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను మారుస్తున్నారు, ఇష్టారీతిగా అది రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతున్నారు. ఒక్కసారి బొమ్మాయి ప్రభుత్వం పడగొడితేనే గగ్గోలు పెట్టినటువంటి, దేశం మొత్తం గగ్గోలు పెట్టినటువంటి పార్టీలు ఈ రోజు అదే కర్ణాటకలో అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం నిలబెట్టారు. మధ్యప్రదేశ్ లో మనం చూసాం. ఇలా ఎక్కడికక్కడ దుర్మార్గ చేష్టలు చేసుకుంటూ పోతే మళ్ళీ చరిత్ర అనేదాన్ని మళ్ళీ కాంగ్రెస్ పుస్తకంలోనే వీళ్ళు కూడా రాసుకుంటూ పోతున్నారు బీజేపీ. కాబట్టి నేనేమంటున్నానంటే బీజేపీ కూడా ఏమాత్రం రాజకీయ లాలసంతో ముందడిగిపోతుంది. వీళ్ళు కంప్లీట్ గా నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అన్న కూడా ఏదో అది కుటుంబ పార్టీ అని విమర్శిస్తారు, కానీ వాళ్ళు బలిదానాలు ఇచ్చారు. వీళ్ళు బలి తీసుకొని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి నిజంగా కూడా బీజేపీ పార్టీ దేశానికి ద్రోహమే చేస్తుంది తప్పితే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను అల్జపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. అల్జపూర్ శ్రీనివాస్ గారు రైట్. కేసీఆర్ ముఖ్యమంత్రి కామెంట్స్ పైన షార్ట్ గా చెప్పారా? నాకు సమయం లేదు ప్లీజ్. ఏంటి 3 నెలల్లో మొత్తం రాజకీయ మార్పులు రాబోతున్నాయి జాతీయ రాజకీయాల్లో అంటున్నారు. చెప్తున్నా రాజేష్ గారు, తప్పకుండా రాబోయే కాలంలో
మీరు సంచలనాలు వినబోతారు. ఆ సంచలనాలు మా ముఖ్యమంత్రి గారి నోటితోటే వినండి. ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏది కానీ సంచలనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు సంచలనమే, ఆయన ఆమరణ నిరాదీక్షకు పోయిన సంచలనమే, లేకపోతే ఆయన మిషన్ భాగీరథ, మిషన్ Right. కాకతీయ, రైతు బంధు, రైతు బీమా తీసుకున్నప్పుడు సంచలనమే, కళ్యాణ లక్ష్మి తీసుకున్న సంచలనం. Right. ఏది కానీ ప్రజలను ఉద్దేశించే తీసుకుంటారు. అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో తీసుకునేది వేరుంటుంది, దేశ రాజకీయాలు వేరే మార్పులు వేరే ఉంటాయి కదా. మీరు అన్నట్టుగా రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని ముందరికి పోరాటంలో ముందుకు పోవడం జరుగుతుంది. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ షార్ట్గా చెప్పారా, రామ్మోహన్తో మాట్లాడిస్తాను మళ్ళీ ప్లీజ్. ఏం చెప్తారు కేసీఆర్ కామెంట్స్ పైన? అల్జాపూర్ గారు మ్యూట్లో ఉంది చూడండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. కేసీఆర్ గారి మాటలు నీతి పుట్టరు. రాజకీయ నాయకులు దేశంలో ఎవరు నమ్మరు. ఈ యొక్క రాష్ట్రంలోనే మొత్తం విశ్వాసం కోల్పోయినప్పుడు దేశం మొత్తంలో ఆ 3 నెలలు 6 నెలలు అల్టిమేటం అంటే అది నవ్వుల పాలు తప్ప ఇంకేం లేదు. రాబోయే కాలం చూస్తారు మీరే. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా యొక్క రాష్ట్రంలో ఎమర్జ్ అయ్యి టీఆర్ఎస్ మొత్తం ఓడించి ముందుకు పోతాం మనం చూస్తాం. ఆ దిశగా ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి రహిత, కుటుంబ పాలన రహిత, డెమోక్రటిక్ సిస్టమ్ లో నడిపే ప్రభుత్వం కావాలి. దట్ ఈస్ ఓన్లీ విత్ పాసిబుల్ విత్ బీజేపీ అని చెప్పేసి భావించారు. అది నేను చెప్పాలి. రామ్మోహన్ రెడ్డి గారు, రాజ్యాంగ ప్రకారంగా ఎవ్వరు ఎక్కడికైనా పోవచ్చు, ఏ ప్రయత్నాలైనా చేయొచ్చు. ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చు, జాతీయ పార్టీల లెక్క కూడా మనం ఎదగొచ్చు. ఎక్కడ ఎవరైనా పోటీ చేసేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ రాజ్యాంగం ఇచ్చింది. అయితే కేసీఆర్ గారు చేసేటటువంటి ప్రయత్నాలే నువ్వు చేయకూడదు అనేటటువంటి హక్కు మాకు లేదు. కానీ ప్రాక్టికల్ గా అండ్ లాజికల్ గా ఈ రోజు ఒక ప్రాంతీయ పార్టీ దాంట్లో మనకు ఉంటున్నటువంటి సీట్లు ఎంత, మన టోటల్ పార్లమెంటరీ సంఖ్యలో మనకు ఉంటున్నటువంటి పర్సంటేజ్ ఎంత, అయితే ఈ పర్సంటేజ్ తో రేపు పొద్దున కలుపుకొని పోతున్నటువంటి పార్టీల యొక్క వాల్యూమ్ ఎంత, వాళ్ళు ఆల్రెడీ ఏ పార్టీతో అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ తో కోయలేషన్ లో ఉంటున్నటువంటి పార్టీలు, ఇప్పుడు డిఎంకే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో డిఎంకే పార్టీ లాంటి పార్టీలు కొన్ని ఆల్రెడీ కోయలేషన్ లో పోతున్నటువంటి ఉన్నాయి. వితౌట్ కాంగ్రెస్ అనేటటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, వితౌట్ కాంగ్రెస్, వితౌట్ కోయలేషన్ పార్టీస్ విత్ కాంగ్రెస్, ఇలాంటివే కలుపుకోకుండా పోయి మీ సంఖ్య ఏడు దాకా వస్తుంది అనేటటువంటి ఒక లాజికల్ గా మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ప్రాక్టికల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతామో జవాబు వచ్చేస్తుంది రాజేష్ గారు. ఓకే, ఇప్పుడు ఏవన్నీ మాట్లాడినా అంకెలతో అయితే మాట్లాడాలి కదా. అవును, రేపు పొద్దున జాతీయ పార్టీలకి మనం ప్రత్యామ్నాయం అనేటప్పుడు అంకెలు వాటికంటే కొంచెం పైకి పోవాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ మీరు స్టోపప్ చేస్తున్నటువంటి వాళ్ళు అది కూడా జస్ట్ చర్చలు, ఎవరు కూడా కాదు, ఎక్కడ కూడా కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ తోటి పెట్టుకుంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పేసిర్రు, లేకపోతే ఇంకో సమాజ్వాదీ పార్టీ తోటి పెట్టుకుంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పిర్రు, డిఎంకే తోటి పెట్టుకుంటే కాంగ్రెస్ లేని పోయే ముచ్చటనే లేదని ఓపెన్ గా చెప్పిర్రు. ఇది గతంలో క్లారిటీ ఇచ్చినటువంటి పార్టీల గురించి నేను చెప్తాను. ప్రయత్నం మీరు చేయండి, చేసే అవకాశము అధికారము మీకున్నాయి. కానీ ఎంతవరకు నిజం అనేటటువంటిది ఈ 3 నెలల సంచలనం కాదు, అది అందరికి సబ్జెక్టివ్ గానే అర్థమవుతుంది అని చెప్పి మేము చెప్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. చూద్దాం ఏం జరగబోతుంది రామ్మోహన్ రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా రాకేష్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. చూసాం కదా, మొత్తానికి తెలంగాణలో ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఎందుకంటే మాట పెరుగుతూ ఉన్నాయి. ప్రధాని వచ్చి కొన్ని కామెంట్ చేసి వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ పైన, అదే ప్రభుత్వం పైన. సో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బెంగళూరులో మాట్లాడుతూ మరో 3 నెలల్లో మీరు చూస్తారు జాతీయ రాజకీయాల్లో ఒక మార్పు రాబోతుంది, మార్పు తథ్యం అనే విధంగా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటో మరో 3 నెలలు చూద్దాం. మరి ఆ తర్వాత మరి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారా కేసీఆర్ ఏంటనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం చూద్దాం. మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం. సుందర్ ప్రసాద్ మీ అబ్బాయి కదండి? అవునండి, వాడే